హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. టమాటాలు కట్ చేస్తున్నాను. దానికోసమే కొంచెం చిన్నగా కట్ చేస్తే అవి తొందరగా ఉడుకుతాయని ఇట్లా కట్ చేశాను. టమాటాలు, పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, ఇవి టేస్ట్ కోసం అండి, బాగుంటుంది. సాల్ట్, మన రుచికి సరిపోయేంత సాల్ట్. ఇంకోవైపు పొయ్యి మీద అన్నం పెట్టాను. అవి మగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మనం ఇందాకలా టమాటాలు, పచ్చిమిరపకాయలు వేయించిన బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా కడిగి శుభ్రంగా కోసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర, వేసుకొని ఆయిల్లో ఇట్లా ఫ్రైలా చేసుకోవాలి. అలానే వేసుకుంటే పచ్చిగా ఉంటుంది కదా, అందుకని ఆయిల్లో ఫ్రైలా చేసుకోవాలి, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది పచ్చడి. దగ్గరికి అయ్యే వరకు ఆయిల్లో డీప్ ఫ్రైలా చేసుకోవాలి, ఆ పచ్చిగా అంతా పోయేదాకా. టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసుకున్న బౌల్లోనే ఇది కూడా వేసుకొని మొత్తం కలిపి మిక్సీ పట్టాలి. తాలింపు వేసుకోవచ్చు, లేదంటే వేసుకోపోవచ్చు, కానీ తాలింపు వేసుకుంటే బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు, తాలింపు గింజలు వేసాను. తాలింపు వేసుకొని దీంట్లో కలుపుకుంటే ఫైనల్ లుక్ ఇదండి. చాలా బాగుంది పచ్చడి అయితే. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.